ఇప్పటికీ కూడా మన దేశంలో దరిద్రం ఏంటంటే ఒక మాట అందాం, ఇది తీవ్రవాదాన్ని సమర్థించే వాళ్ళ యొక్క మాటలు అనమాట. ఇక దాని వెనకాల ఉన్నటువంటిది అంటే తప్పేమీ లేదని వాదించేవాళ్ళు. ఇది ఒక ఎత్తు అయితే, అస్సాంకి సంబంధించినటువంటి ఒకడైతే ఏకంగా ఎమ్మెల్యే వాడు మళ్ళీ ఏఐయుడిఎఫ్ పహల్గాం ఉగ్ర ప్రకటన మీదన పాకిస్తాన్కి మద్దతు పలికాడు. ఏమని, అది భారతదేశమే చేసింది, నరేంద్ర మోడీ కుట్ర పన్నాడు అన్నటువంటి ఆరోపణ చేసినటువంటి విపక్ష పార్టీ ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దేశద్రోహం కేసు పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి విషయాన్ని ప్రకటించారు. అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మరోవైపు ఏఐయుడిఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతం అని చెప్పుకొచ్చింది. ఉగ్రదాడి మీద పాకిస్తాన్కి ఏ విధంగా మద్దతు పలికిన వాళ్ళ మీద తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటూ హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.